అండ్ ఎంఐపి. ఓకేనా? ఈ 4 కూడా అడ్వాన్స్డ్ టూల్స్. అంటే ఏదైతే ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మనకి నార్మల్గా ఈఎంఎంసీ ఉంటుంది కదా, ఈఎంఎంసీలో ఏదైనా ప్రోగ్రామ్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, మనం యూఎంబితో కానీ ఎంఆర్టీతో త్రూ యూఎస్బి ద్వారా చేసేదాన్ని దాన్ని బేసిక్ అంటాం. ఏమంటాం? యూఎస్బి ద్వారా చేసేదాన్ని మొత్తాన్ని కూడా ఏమంటాం? బేసిక్. ఏదైతే ఐఎస్బి పిన్ అండ్ ఐసి అడాప్టర్తో చేస్తామో దాన్ని మనం అడ్వాన్స్డ్ అంటాం. అది ఏ బాక్స్ అయినా కదా. भाई क्या बोल रहे हैं? आपका ये एडवांस्ड टूल्स है. अब कौन सा मोबाइल आप यूएसबी से काम कर रहे हैं उसको हम क्या बोलते हैं? बेसिक सॉफ्टवेयर. तो आप यूएमटी यूज कर लो, एमआरटी यूज कर लो, अनलॉक टूल यूज कर लो, मिराकल यूज कर लो, कौन सा भी यूज करके आप काम कर रहा है. एग्जाम्पल हैंग ऑन लोगो आ गया, आप फ्लैश करें तो प्रॉब्लम सॉल्व हो गया. तो कहाँ से किया? यूएसबी से किया. तो इसको बेसिक सॉफ्टवेयर बोलते हैं. आपका Redmi Note 5 Pro आया, MI अकाउंट निकाल दिया, बेसिक सॉफ्टवेयर हो गया. तो एक Redmi Note 5 Pro आ गया, हैंग ऑन लोगो पे रुक गया. तो आप बेसिक से सॉफ्टवेयर किया बट नहीं हो रहा है, सेम पोजीशन में फिर आके रुक जा रहा है, मतलब उसका बेस सॉफ्टवेयर खराब हो गया. बोलता हूँ हेल्थ, आईसी के लिए हेल्थ आईसी हेल्थ खराब हो गया. वो हेल्थ को रिपेयर करना बोलो तो आपको ये चाहिए. ఓకేనా? ఏదైతే మన హెల్త్ ఉందో మామూలుగా హ్యాంగ్ ఆన్ లోగోకి యూఎంబీస్ చేస్తే 10లో 2 అవుతాయి. 10లో ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ కరెక్ట్ అయింది. ఇక్కడ ఏమైపోయింది? ఐసీ హెల్త్ కరెక్ట్ అయింది. ఏమైంది? హెల్త్ కరెక్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం చేయాల్సిన హెల్త్ రిపేర్. ఏం రిపేర్? హెల్త్ రిపేర్. ఆ ఈఎంఎంసీ యొక్క హెల్త్ ని రిపేర్ చేయాలి, అప్పుడే అది మనకి వస్తుంది. సో అట్లా మనకి 1, 2, 3, 4 మెయిన్ బాక్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఇంకా ఇది ఐసీ ఫ్రెండ్, వీటన్నిటికీ యూనివర్సల్ సాకెట్. ఏంటి సార్ అది? యూనివర్సల్ సాకెట్ అంటే ఇది ఉంటే ఈ అన్నింటిలో ఏదైనా నువ్వు వాడేసుకోవచ్చు అనమాట. ఇది లేకపోయినా ఐసీ ఫ్రెండ్ మెదుసా వాడుకోవచ్చు. మనం మెదుసా ఐసీ ఫ్రెండ్ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇది లేకుండా కూడా వాడుకోవచ్చు. ఇది లేకుండా కూడా ఇది వాడుకోవచ్చు. బట్ ఇది ఉంటే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్. మనం ఎవరైతే మొబైల్స్ ఎక్కువ రిపేర్ చేస్తారో లాక్స్ ఏమైపోతాయి? పెట్టి తీసి లూజ్ అయిపోతాయి. ఇది ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టడం, క్లిప్ పెట్టడం ఇలాంటివి చేయాల్సి వస్తుంది. अब मैं क्या बोल रहा है आपको, ये यूएफआई के बदले एडाप्टर्स आएगा ना, एडाप्टर्स आएगा ना. वो एडाप्टर को आप रख के निकाल रहे लूज हो जाता. वो लॉक क्या होता? लूज हो जाता. जैसे अभी इधर देखो इतना स्ट्रॉन्ग है ना, ऐसा स्ट्रॉन्ग उनको नहीं रहता. इसके लिए फिर रबर बैंड लगाना, आपको क्लिप लगा देगा. कभी भी सॉफ्टवेयर लोग करते हैं ना, क्लिप लगा के करते हैं. क्यों बोलते ये लूज नहीं होना है. तो इसलिए क्या है, ये है तो आपका ज्यादा काम आ रहा है तो आप ये ले तो अच्छा है ఐసీ. ఓకే? సో అట్లా మనకి ఇది ఎవరు? ఐసీ. దేనికైనా వాడుకోవచ్చు. ఈ మూడింట్లో దేనికైనా వాడుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఈఎంఎంసీకి ఎన్ని వస్తాయి? ఈఎంఎంసీలో మనకి ఎన్ని ఐసీలు? आपको कितना आईसी आता? ज्यादा से ज्यादा 4 आईसी आएगा. ओके? ఈఎంఎంసీ को कितना आईसी आएगा? 4. दांట్లో మనకి इंपॉर्टेंट 4 आएगा. इसमें 2 इंपॉर्टेंट बोल के बोला. कौन सा? 221, 254. 221 and 254. अब देख करेक्ट है. కరెక్ట్ देखो हमको ज्यादा से ज्यादा आने वाला 2 EMFC, एक BGA,
254 और BGA 221. అర్థమైందా? మనకు లేదు ఇప్పుడున్న మొబైల్లో మనకు వచ్చేది రెండే రెండు ఐసీ, EMMC ఐసీ. ఒకటి BGA 221, ఒకటి BGA 254. అండ్ ఓల్డ్ మోడల్ అయితే మనకి 162 అండ్ 153. ఓకే, ఇట్లా ఉన్నాయి కదా. సో 4 ఉన్నాయి, దాంట్లో మనకు కావాల్సింది 2. ఇప్పుడు మనం ఈ ఐసీని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటో చూద్దాం. ఇప్పుడు మీ బాక్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి మనకి UFI. ఓకే, ఇది వచ్చేసి మనకి EasyJet అండ్ ఇది వచ్చేసి మనకి మెదుసా. ఓకేనా, మెదుసా ప్రో. సో ఇప్పుడు మనం దీంట్లో ఇవి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఐసీ ఫ్రెండ్ వాడుతున్నా. ये क्या है आपका IC फ्रेंड इंटरफेस है अपना. ఏం సార్ ఇది? IC फ्रेंड इंटरफेस. दिस इंटरफेस अंటారు. ओके, इसका क्या बोलते हैं? IC फ्रेंड इंटरफेस बोलते हैं. क्या बोलते हैं? इंटरफेस. ఇప్పుడు దీంట్లో దోనే మన బాస్ దీంట్లో మీకు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇలా 1 2 3 వస్తాయి ఐసీ ఫ్రెండ్. ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అండ్ 3 ఇలా ప్లేట్స్ వస్తాయి. ఒకటి ఇక్కడ రాసుంది చూడండి, మెదుసా ప్రో. అంటే దీన్ని దేనికి వాడాలి? దీన్ని మెదుసా. అబ్దుల్లా ఇద్దరు మెదుసా అయినా మెదుసా ఉంది కదా. మెదుసా అంటే ఇది దేనికి వాడాలి? మెదుసాకి వాడాలి, UFIకి వాడకూడదు. UFI तो दिन देन वाले UFI को डालना है. EasyJet एंड रिफ बॉक्स. रिफ बोल का और एक बॉक्स आएगा. ఈజీ मतलब EasyJet అంటే 3కి 3 అక్క మర్జీ కోన్సా ఏదైతే ఆ ప్లేట్ వాడాలి, ఏదైతే అది వాడాలి. దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. ఇది మెయిన్, అన్నిటికీ ఒకటే. సో ఇక్కడ క్లియర్ గా రాస్తుంది చూడండి. ఇక్కడ EMMC क्या है इधर लिख देखो. EMMC BGA 100 नीचे EMMC BGA 221 और ये साइड BGA 168 और BGA 153 और ये साइड BGA 136 and BGA 162 और ये साइड BGA 529 and BGA 254. అంటే చుట్టూరు మనకు కావాల్సిన BGAలు అండ్ చుట్టూరు ప్రతిదానికి 2 ఉన్నాయి చూడండి. फीमेल 2 है ना. तो अभी एग्जाम्पल इसमें मैं एक IC लगा रहा हूँ. ए IC बताओ देख के. 221 देखे तो पता चल जाएगा ना. और यहाँ और एक है ठीक. ఓకే, అది BGA 221. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం కదా. BGA 21 దీంట్లో వేసేస్తున్నాం మనం. అలాగే దీంట్లో పెట్టేసినాం. దీనికి అడాప్టర్ సరిపోకపోతే మీకు చిన్నది పెద్దదానికి సపరేట్గా ఇస్తాం. ఏదైతే దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఐసీని పెట్టేసి లాక్ చేసేస్తాం. అయిపోయిందా? ఇంటర్ఫేస్ రెడీ. సో దీంట్లో ఇప్పుడు ఏ బాక్స్ వాడుతున్నాను? EasyJet ఆగా మెదుసానా EFI. चलो अब EFI ले लो. अब EasyJet करे तो EasyJet ले लो, मेदुसा करे तो मेदुसा ले लो. अब EFI. अब यहाँ देखो 221 BGA दिख रहा है? Yes, 220. चलो अब ऐसा लगाएंगे. फीमेल को मेल रेडी. ఒకేలా 254 అయితే 254 ఎక్కడైతే సరౌండ్ అక్కడ మనం మేల్ టు ఫీమేల్ కి కనెక్ట్ చేసుకోవాలి. సో రెడీ. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేసుకోవాలంటే ఐసీని రెడీ చేసుకోవాలి, ఐసీని కనెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది కాన్సెప్ట్ దీనికి? ఓకే, ఇలా ఇచ్చాడు. అండ్ సేమ్ ప్రొసీజర్ ఇది రిమూవ్ చేస్తాం. EasyJet చేయాలంటే సేమ్ పొజిషన్ ఈజీ बस यूज कर लो आप EasyJet. EasyJet అయితే EasyJet ప్లేట్ వాడాలి అంతేనా. UFI అయితే
यूएफआई प्लेट। समझ रहे हो मैं क्या बोल रहा हूँ? अब मेडुसा के लिए सेपरेट उन्होंने दे दिया ऑलरेडी। देखो इधर 4 बॉक्सेस दिख रहा। ओके चलो ఇప్పుడు ఈ యూఎఫ్ఐ బాక్స్ లో ఈ పర్టికులర్ ఈ బాక్స్ లో మనం यूएफएस ని చేయలేము। आपका यूएफएस का काम इसमें नहीं, और ईएमएमसी काम कर सकते हैं, यूएफएस का काम यूएफएस। ఇప్పుడు మరి ఈజీ అటాక్ బాక్స్ లో కూడా ఇది బాక్స్ ఉంటే దీంట్లో కూడా ఓన్లీ ఈఎంఎంసి, యూఎఫ్ఎస్ లేదు। యూఎఫ్ఎస్ చేయాలి అనుకుంటే ఏ అడాప్టర్ लेना है। आपका यूएफएस करना बोल तो ये अडाप्टर चाहिए। किसके लिए? ఈజీ అటాక్ के लिए। किसके लिए? ఈజీ అటాక్ లో చేయాలి అనుకుంటే ఆప్షన్ ఉంది, కానీ దీన్ని ఎక్స్ట్రాగా మీరు ఏం చేయాలి? परचेज చేయాలి। ओके इसको परचेज करना है। किसके लिए? यूएफएस काम करने के लिए। ओके అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు यूएफआई కూడా अडाप्टर వచ్చింది, మీరు కావాలంటే దాన్ని కూడా పర్చేజ్ చేయొచ్చు। यूएफआई के लिए अडाप्टर आ गया, उसको भी आप परचेज कर सकते हो। अब मेडुसा में दोनों రెండు చేయొచ్చు దీంట్లో కూడా। इसमें भी दोनों काम कर सकते हैं, यूएफआई काम कर सकते हैं, इजी अटैक भी यूएफएस काम भी कर सकते हैं। अभी इसके लिए देखो इधर अडाप्टर्स दे दिया आराम से, सिंपली क्या लिखे हैं भाई? इधर देख यूएफएस बीजे 153। आपका यूएफएस में ईएमएमसी लो మనకి ఏమేమి వచ్చినాయి? రెండు వచ్చినాయి కదా। ईएमएमसी में ज्यादा आने वाला क्या है? 2 254 254 आएगा बीजीए एंड बीजीए 221 राइट। आपका यूएफएस में आपका 153 आ जाएगा, बीजीए 254 आ जाएगा, ज्यादा से ज्यादा ये दोनों आपको यूएफएस में ये आ गया। यूएफएस का मान के रिवर्स। चलो आप बताए ना क्या है यूएफएस 153, मतलब ये अडाप्टर खाली यूएफएस काम करने के लिए। ये अडाप्टर మనం దేనికి ఇచ్చాడు? यूएफएस వర్క్ చేయడానికి। तो इसको रखो भाई। नेक्स्ट देखेंगे, इसमें बोला भाई ये किसका है, कितना है? यूएफएस बीजीए 254। यूएफएस बीजीए 254 काम करने के लिए बस। आपका यूएफएस का काम हो गया ना? हाँ सर। ओके सो चलो नेक्स्ट। अब देखो ये देख लो भाई, यूएफएस बीजीए 095। अभी हमारा को नहीं आता है, फ्यूचर में आने का चांसेस है, इसलिए ना अडाप्टर। ओके 095 आए तो वो यूज करते हैं। चलो ये भी हो गया। नेक्स्ट ये पढ़ो, बीजीए 162 186। ये किसके लिए? ईएमएमसी। क्या लिख के दिए? इधर देखो, इधर सराउंडिंग पूरा दे दिया। देखो 153 बीजीए, बीजीए 162। देखो इधर लिख के दिया, क्या बोल दिया? ईएमएमसी सॉकेट बीजीए 529, बीजीए 221, बीजीए 221। ओके आपका ఇది సింపుల్ చూడండి। ఇప్పుడు बीजीए 221 आया तो ये ला के बीजीए 153, बीजीए 5। ओके लॉ। ओके दिस इज मेडुसा प्रो। ओके सो ये रहना बॉक्सेस मात्र क्लियर अरे। ओके आपका और एक बॉक्स है एमआईपी टेस्टर मेरे पास नहीं है, वो सेम रहता है అలాగే ఉంటుంది। ఓకే అది కూడా 42,000 ఉంది। ఓకే బట్ మనకి చాలు కదా, ఇవే ఎక్కువ, దీంట్లో ఒకటి చాలు। మీకు చెప్పాలి కాబట్టి నేను ఎన్ని మెయింటైన్ చేస్తున్నా? 3 మెయింటైన్ చేస్తున్నా బస్। క్లియర్? ఇప్పుడు దీంట్లో ఐఎస్పీ చేసుకోవాలంటే ఐఎస్పీ करने के लिए
మన डाटा जीरो डाटा क्लॉक పెట్టినాం కదా, यहाँ लगा के डाटा जीरो डाटा करने लगा के आपका ISP का काम कर सकते। ओके, सो इतना మనకి బాక్సెస్ ఏవి ప్యాక్ చేద్దాం। చలో అవి जाएंगे। ఇప్పుడు మనం చూద్దాం 90% కన్జ్యూమ్ ఎలా అవుతుంది, ఎలా చేయాలి। మన మొబైల్లో एक మొబైల్ వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, హ్యాంగ్ ఆన్ లోగో, హ్యాంగ్ ఆన్ logo और 50 to 200 stuck। हैंग ऑन लोगो और 50 to 200 4 stuck। సో ఏమని చెప్పుకున్నాం ఈ రెండింటికి మనం, रिलेटेड टू EMNC, रिलेटेड टू उसमें आपको दो तरीका से प्रॉब्लम आ जाएगा। దీంట్లో రెండు రకాలుగా ప్రాబ్లం వస్తుంది। ఒకటి లైఫ్ టైం వచ్చేసి 90% కన్జ్యూమ్ ఆర్ రివర్స్ బ్లాక్, రివర్స్ బ్లాక్। అండ్ సెకండ్ వన్ MLC SLC आपका लाइफ टाइम ఇది బిలో 40% ఉంటే మంచిది మీకు, బిలో 40% ఉంటే అది ఓకే నడుస్తుంది, మీరు యాజ్ గా పెట్టేయచ్చు। ఎబో 50 ఎబో ఉంది అంటే దాన్ని కూడా మీరు ఏం చేయాలి, ప్రోగ్రామబుల్ भाई आपका यहाँ 90% कंज्यूम रिवर्स ब्लॉक आएगा, MLC SLC आपको दिखाएगा। हेल्थ अब कितना तक रहना है, 40 तक है तो आपका ओके। 50 के ऊपर गया तो आपका प्रॉब्लम आने का चांस है, हैंग ऑन लोगो नहीं तो स्टक कौन सा भी हो जाए। ओके, అలాంటి దాన్ని మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ करना है। क्या करना है, हेल्थ को रिपेयर। वो रिपेयर कैसे करना है बताइए, ఆ రిపేర్ ఎలా చేయాలంటే మనం ఇప్పుడు చూద్దాం। ఓకే సో రైట్, तो ఇప్పుడు चलो हेडिंग मारो, UFI हेडिंग मारो।